అంటున్నా నేను. మనం తీసుకొచ్చినటువంటి 20 కోట్ల రూపాయలు ఏదైతే కేటీఆర్ గారు మీటింగ్ తిరుమలగిరిలో పెట్టినప్పుడు శాంక్షన్ చేసిండో వాటిని మనం పెడితే క్యాన్సల్ చేసి నిన్న మొన్న ఒక బండి పెట్టుకుని బండి మీద శిలాఫలకం పెట్టుకొని ఆ శిలాఫలకం తీసుకపోవడు, కొబ్బరికాయ కొట్టుడు, మళ్ళీ బండి ఎక్కించుకొని మళ్ళీ ఇంకో వాడికి పోయి మళ్ళీ అదే శిలాఫలకం కూడా ఇంకోటి కాదు. ఇదా దౌర్భాగ్యం? మనం తెచ్చిన పైసలకు ఈ రోడ్డు మీద నేను నడి రోడ్డు మీద మర్యాద స్కూల్కి మళ్ళీ ఎక్కడ నేను శిలాఫలకం వేసిపోతే మళ్ళీ దాని గుల కొట్టి ఇంకో శిలాఫలకం వేసి. ఇదా నీ నీతి? నువ్వు తీసుకొచ్చి ₹1 చెప్పు. ఒక దిక్కు నీ కొడుకుల పెత్తనం, ఒక దిక్కు నీ అల్లుని పెత్తనం, ఒక దిక్కు నీ పెత్తనం. ఎమ్మెల్యే గారి పుట్టినరోజు అవుతుందని చెప్పి షాప్లలో 5,000 రూపాయలు వసూలు చేస్తారు. ఇదే రాజకీయం? దుకాణాల కాడికి పోయి 5,000 మా ఎమ్మెల్యే బర్త్డే. ఇక రామకృష్ణ లేటెస్ట్ న్యూస్ చెప్తుండు, టికెట్ అన్ని అమ్ముకున్నాడు, ఆ విషయం చెప్పురని చెప్పేసి మనం ముందే ప్రకటించిపోయినా మనోళ్ళకి చెప్పినాం. అలా పనిచేయనోడు పనికిరానోడు వాడు సాడుమోపై అధ్యక్ష చేతిలో పెడితే వాళ్ళ టికెట్లు ఇచ్చు. ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఇక్కడ పార్టీలో కనపడుతుంది. వాళ్ళకంటే నిజంగా వాళ్ళకి బుద్ధుండాలి. మన దాంట్లోకి వచ్చిండు పెద్ద మనిషి గౌరవించుకుందాం అనుకున్నాం, అంతలోకి అల్లకెళ్ళి పోయిండు. మళ్ళీ మన మేఘారెడ్డి గారికి కూలగొట్టిండు, కుర్చీ కావాలని చెప్పేసి ఏడాది కొట్లాడి సంపాదించిండు. మళ్ళీ ఈసారి నువ్వు అనుముఖ్యమైనటువంటి అనుభవం ఉన్న నాయకునివి, వైస్ చైర్మన్ ఉండాలి, నువ్వు దయచేసి మళ్ళీ నామినేషన్ అయ్యంటే నామినేషన్ వేసిండు. ఏమైంది? దీపా మేలే ఇజ్జతున్నాడు అయితే ఊరేసుకొని వస్తున్నాడు. ఎవడు చేయమన్నాడు నామినేషన్? ఎవడేమన్నాడు? ఎవడు ఇవ్వద్దన్నాడు? ఇంటికారమా? బాగా ఆలోచించుకోవాలి. 34 ఏళ్ళు రాజకీయాలు ఉన్నావు, మోత్పూర్ సర్పంచ్గా చేసినావు, మళ్ళీ మొన్నదాకా ఏదో చైర్మన్గా ఒక ఏడాది ఎలుగబెట్టినావు, అయినా ఇంకా ఇజ్జత్ తీసిర్రు. దయచేసి ఆలోచన చేసుకోండి. ఇలాంటి పనికిరాని ప్రయత్నం చేసినటువంటి నాయకుల దిక్కు నిలబడతారా? ఇక పైన ఆయన చూద్దామంటే రేవంత్ రెడ్డి పొద్దుగాల లేస్తే కేసీఆర్ గారు చెప్పని తప్ప ఇంకో పని మనం చేసినా చెప్పండి. ఇప్పటిదాకా నాకు చెప్పలేదు కానీ ఇప్పుడు అన్న మంచి మాట చెప్పిండు. ఏంది? ఆడోళ్ళకు ఫ్రీ, మగోళ్ళకు డబల్. ఇది బాగుంది, రేపటికెళ్ళి చెప్పొచ్చు. ఇక మేము ఆడోళ్ళకి ఫ్రీ చేసినట్ట, మగోళ్ళకి డబల్ చేసి, అది ఒకటే ఆయన చేసింది. అది తప్ప ఇంకేమైనా చేసిండా? 4,000 ఇస్తాడు, ఇచ్చిండా? వాన్ దరిద్రం పాడుగా తులం బంగారం అని మా నోటికెళ్ళి ఏమన్నాడు, బంగారం ధర ఒకటే పెరుగుతుంది. ఆ దగ్గర పెరుగుతలే బంగారం, వెండి ధర కూడా పెరిగింది. బంగారం పెరుగుడే, వెండి పెరుగుడే, ఆ తులం బంగారం గోవిందా. రైతు బంధు 3 సార్లు ఇయ్యలే, రైతు రుణమాఫీ పంచాయతీ లేదు, అసలు సప్పుడే లేదు. రోడ్లు ఇచ్చినా అంటే ఇయ్యలే, చెర్లకి ఏమైనా చేసినా అంటే చేయలే, తాగునీరుకి ఏమైనా చేసినా చేయలే, చెక్ డ్యామ్లు ఇచ్చినా అంటే ఇయ్యలే. మరి అన్ని మంచి పనులు చేసుకొచ్చినాం కదా మనము. మన జరిగింది ఏమరపాటో పొరపాటో సరే, నా విషయంలో ఓడిపోయినా నేను సావుకో బతుకో పెళ్లికో పెరంటానుకో నా సాధారణ కాడ తిరుగుతూనే ఉన్నా. 10 సంవత్సరాలు ఎమ్మెల్యే గెలిపించారు, ఒకసారి ఓడగొట్టాలి వెనక్కి పోతున్నామని చెప్పి నేను మళ్ళీ తిరుగుతూనే ఉన్నా. దాన్ని వాళ్ళు దేనికి తిరుగుతున్నారు? 7 గంటల తర్వాత దొరుకుతాడు ఎవరన్నా? ఇక్కడ ఉన్నాయన లోకల్ ఎమ్మెల్యే. నా కాడ 12 గంటలకు వచ్చినా నేను మీ కాడ కూర్చొని మాట్లాడతాను. ఎందుకంటే నాకు మందాగా అలవాట్లేదు, నాకు ఏ రాత్రి వచ్చినా పంచాయతీ లేదు. దాని అవతల పక్కన చీకటి పడక ముందుగా సూర్య దిక్కు చూస్తాడు, ఇప్పుడు పోతారు ఇంకా అని చెప్పి. ఇది పోతే అయిపోతుంది కదా, నా పని నేను చేసుకుంటాను. మరి ఇట్లాంటి నాయకులను ఆశీర్వదిస్తారా? ఆ పైన ఉన్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని పట్టుకొని ఎవరికి రా నువ్వు జాతిపిత, ఎవరివి రా నువ్వు, ఎవడు వాడు పిటపిల్ల అంతోడు గట్టిగా జాడించి కొట్టి అడ్డం పట్టలు ఎవరైనా వాడు భూమి కట్టకపోతే అంత కోపం వస్తుంది. కేసీఆర్ని పట్టుకొని తెలంగాణ సాధించిన తెలంగాణ జాతిపితను పట్టుకొని ఎవరిని జాతిపిత నువ్వు అని మాట్లాడతావా? ఎవరివి రా నువ్వు అని మాట్లాడతావా? ఇంత అహంకారమా, ఇంత బలుపా, ఇంత పొగరా? దేనికోసం రేవంత్ రెడ్డి నీకు చూసుకొని నీ స్థాయి ఏముండే? గోడలకు సున్నాలు వేసుకున్నటువంటి రేవంత్ రెడ్డి, గోడలకు సున్నాలు వేసుకుంటా వాల్ రైటింగ్ రాసుకునేటోడు. ఇవాళ ఏమైపోయింది? తెలంగాణ ప్రజలకు సున్నం పెట్టే కాడికి తయారయ్యాడు దొంగ. ఇటువంటి తొండలు పెట్టేటోడమ్మా, మన పేరే తొండలేడి పెట్టి రేగు వదిలిపెట్టిగా మాట్లాడితే కేసీఆర్ గారు విమర్శించుడు. అరే నీ స్థాయి ఏంది? నీ పరిస్థితి ఏంది? ఒక్కొక్కరు తోలు తీస్తా, ఈపు చింతపండు అవుతుంది, ఏం మాకు చేరాక నా చింతపండు పేగులు మెడలేసుకుంటా. ఏంద్రా నువ్వేమన్నది? ఈరునికి వెళ్ళినప్పుడు పసుపు పూసుకొని వేస్తా ఎత్తారు కదా, అట్లా అని కూడా పసుపు పూసి మా గాడి మీద పెట్టి ఊరేగియాలి కొడుకు, అట్టయితే చక్కగా అవుతాడు. ఇక లేకపోతే ఏ మాటలు మాట్లాడుతున్నావు? ప్రజలకు ఏం చేస్తావో చెప్పు. శివ నీకు పని చేసినా కాబట్టి నా గుర్తుకోటి అని చెప్పుకో. నేను చెప్తున్నా, ఇగో ఇప్పుడు నేను చెప్పిన పనులన్నీ నేను చేసిన. నా విషయంలో పొరపాటు జరిగినా సరే ఇప్పుడన్నా కనీసం మా అభ్యర్థిని ఆశీర్వదించి కారు గుర్తు మీద ఓటేసి మున్సిపాలిటీని కనుక బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తే 100% మన నాయకులు మీకోసం పనిచేస్తారు. దాని గురించి నేను చెప్తున్నా, ఈ పనులు చేసినా. నువ్వేం చేసినా ఒక పని చెప్పు. పోటీ చేసి అభ్యర్థులకు ఫోన్ చేసి బెదిరించుడు. రేపటికెళ్ళి నీ దుకాణం నడుస్తుందా? రేపటికెళ్ళి నువ్వు బండి నడుస్తావా? మరి అన్న ఏం అయ్యా జాగిరా కొడుక నాకు అర్థంగా నడపకి ఏం చేస్తావురా? ఇయ్యాలి నడుతున్నారా? మరి అన్న పడేమన్నా ఎప్పటికెళ్ళి నడుపుతున్నాడు. ఆయన స్కూల్లో పని చేసుకుంటూ చిన్న స్థాయి నుంచి చదువుకుంటూ వచ్చి సొంతంగా బడి పెట్టుకొని ఇంకో బ్రాంచ్ను పెట్టుకొని 2 సొంత బస్సులు కొనుక్కొని పెడితే పక్క స్కూల్ వస్తూ నేను బస్సుల మీద కంప్లైంట్ ఇప్పిస్తారు. ఇదా రాజకీయం? ధైర్యం ఉంటే ఎదుర్కోరాదు.
ఇది పేరు చెప్తే ఒకటి విక్కొని పోయింది ఆల్రెడీ నేను పోటీ చేయాలని చెప్పి పేరు చెప్తేనే ఎదుర్కొనే ధైర్యం లేదు. అభ్యర్థులకు ఫోన్ చేసి బెదిరించుడు. మీరు ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కేసీఆర్ మీద అవాకులు చవాకులు పెడితే కొడుక నాలుక చీరేస్తాం, నడి బజార్లో బట్టలు కూడా తీసుకొడతాం కొడుక అని చెప్పేసి నేను మాట్లాడితే నా మీద పోలీసులు కేసు పెట్టి ఇప్పటికి 12 కేసులు అయినాయి. ఇంకా 160 పెట్టుకోరని చెప్పిన. ఎందుకు 160 అంటే నేను ఎమ్మెల్యే కాకముందుకు 172 కేసులు నా మీద, ఇప్పుడు 12 అయినాయి. ఇంకా 160 బ్యాక్ నేను పెట్టుకోరు కొడుకులారు, నాకు అయ్యేం లేదు పీకేది లేదు అని చెప్పిన. అంటే నువ్వు ఇష్టం వచ్చినట్టయితే కేసీఆర్ మాట్లాడవచ్చు, మేము మాత్రం నేనేమనవచ్చు. ఇదేం లాజిక్? అదే ధైర్యంతో చెప్తున్నా, మోత్కూరులో మా అభ్యర్థులను గాని మా కార్యకర్తలను గాని మా నాయకులను గాని భయప్రాంతులకు గురి చేస్తామని చెప్పేసి అధికారులు గాని పోలీస్ యంత్రాంగం గాని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గాని ఎక్కువ చేస్తే 100% 2 సంవత్సరాల తర్వాత మీ బట్టలు తీసుకుంటాడు పక్కా చెప్పి మీకు చెప్తాం. 100% చెప్తున్నా నేను. 10 సంవత్సరాలు చాలా మంచోళ్ళ లెక్క పరిపాలించుకున్నాం. ఎవరో జోలికి పోలే, అభివృద్ధి కోసం పనిచేస్తాం, కేసీఆర్ నాయకత్వం కోసం పనిచేస్తాం. పొద్దున లేస్తే కేసీఆర్ గారు హరితార ఉరుకుడు అంటే ఉరుకుడు, బతుకమ్మ శ్రీరామ్ మత్స్యాపు అంటే ఉరుకుడు, మిషన్ కాకతీయ అంటే ఉరుకుడు, మిషన్ భగీరథ ఉంటే ఉరుకుడు, సీసీ రోడ్లు అంటే ఉరుకుడు. ప్రతి పనికి ప్రజలలో అందుబాటులో ఉండి ఎక్కడా కూడా చిన్న పొరపాటు చేయకుండా మేము పరిపాలన నిమగ్నమై ఉన్నాం. కానీ ఈసారి మీరు ఇష్టం వచ్చాడు చేసి మేము ఏదంటే అది నడుస్తామని చెప్పి కనుక అనుకుంటే తస్మాత్ జాగ్రత్త. కాంగ్రెస్ నాయకులారా, అదేవిధంగా పోలీస్ అధికారులారా, మీ ఇష్టం వచ్చాడు చేస్తా అంటే నీ అయ్యా జాగిరి కాదు. నీకు గదే చట్టం, నాకు గదే చట్టం. నీకంటే ఎక్కువ చదువుకున్న చట్టాల గురించి నీకంటే ఎక్కువ తెలుసు. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నా అందరినీ కూడా. తస్మాత్ జాగ్రత్త. భయం అయిపోయింది. 2 రోజుల క్రితం ఏమో మామూలుగా అనుకున్నారు. 2 రోజుల నుంచి మొత్తం వాతావరణం మారింది మున్సిపాలిటీలో. బీఆర్ఎస్ పార్టీ గట్టిగా అవుతుందని చెప్పేసి అనుకున్నారు. ఇవాళ మనం ర్యాలీ పెట్టామన్నారు. తెల్లారు పెట్టుకోవచ్చుగా, సాయంత్రం అంటే ఓన్లోకి తెచ్చుకుంటారు. అక్కడ తొక్కను తెచ్చుకొని పెడతారట. పెట్టుకో, ఏం పోయేది నాకు, ఏమయ్యేది ఉంది? అవకి కాన్సెన్స్ ఏం సంబంధం ఉంది అసలు? దయచేసి ఆలోచన చేయండి. మన కోసం పనిచేసేటువంటి నాయకులని మీరు ఆశీర్వదించి ముందుకు సాగించాలని చెప్పి హృదయపూర్వకంగా మీ అందరికీ కల్ప తలకాయ పెట్టి అడుగుతా ఉన్నా. దయచేసి ఆలోచన చేసి దయచేసి కారు గుర్తు మీద ఓటేసి అందరూ కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 11 వార్డులలో కారు గుర్తు మీద, అదేవిధంగా 8వ వార్డులో సుత్తి కొడవల గుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దాన్ని అడ్డం పెట్టుకొని ఇక్కడి నుంచి పైదాకా ఏడ చూసినా సరే ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కానీ సంక్షేమ కార్యక్రమం కానీ లేదు. మాపడిసాం కాగానే సాయంకాలం కాగానే మందు దుకాణం కాడ స్థానిక నాయకుని యొక్క కారు కనబడుతుంది. పైనోడేమో తాగకపోయినా కూడా తాగినోడి కంటే ఎక్కువ కేసీఆర్ గారు తిట్టుకుంటూ కూర్చుంటాడు. 2 పనులే వీళ్ళు చేసేది. ఇంకా వేరే పని జరిగే పరిస్థితి కనపడతలేదు. ఒక కాంట్రాక్ట్ చేయాలన్నా కొడుకో అల్లుడో చేయాలి. ఓ 10 రూపాయలు వచ్చేది ఉందన్నా సరే కొడుకో అల్లుడో దోసుకపోవాలి. ఏదేమైనా సరే వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని నేను ఏం దోసుకోవాలి ఏం దాచుకోవాలనే ప్రయత్నమే తప్ప ప్రజల కోసం 2.5 సంవత్సరాలుగా ఒక్కటి అంటే ఒక్కటి కూడా సంక్షేమ కార్యక్రమం కానీ అభివృద్ధి కార్యక్రమం కానీ ఈ తుంగతుర్తి నియోజకవర్గంలో చేయలేదని చెప్పి నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా. ఒక్కరు చూపాను. నేను నడిబొడు నిలబడ్డాను. తిరుమలకి నడిబొడున సూర్యాపేట పోయే రోడ్డు నేను చేసిన, జనగాం పోయే రోడ్డు నేనే చేసిన, తొర్రూరు పోయే రోడ్డు నేనే చేసిన, మోత్కూరు పోయే రోడ్డు నేనే చేసిన. నువ్వేం చేసినావురా మరి? ఒక్కటి చెప్పు. ఒక్కటి. నలుదిక్కుల పోయే రోడ్లైనా, చెరువుల పూడిక తీత అయినా, ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ అయినా, 2000 రూపాయల పింఛన్ అయినా, మిషన్ భగీరథ అయినా, మిషన్ కాకతీయ అయినా, రైతు బంధు అయినా, రైతు బీమా అయినా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీకి గులాబీ జెండా చేసింది తప్పితే మీరు ఏ ఒక్కటంటే ఏ ఒక్కటి కూడా వరకు చేయలేదు. ఏ ఒక్కటంటే ఏ ఒక్కటి చేయలేదు. అవకాశం వచ్చి 4 మండలాలకు రాష్ట్ర వ్యాప్తంగా నేను అవకాశం ఇస్తున్నా అంటే 4 మండలాల నా మండలం పెట్టుతారని చెప్పి సార్కాడ పంచాయతీ చేసి తిరుమలగిరి మండలానికి 2700 కుటుంబాలకు 270 కోట్ల రూపాయల దళిత బంధు నేను తీసుకొని వచ్చిన. నువ్వేం తీసుకొచ్చావు? ఒక్కటి చూపి అని చెప్తా ఉన్నాను. ఒక్కటి చూపి. ఏది మాట్లాడినా ఇందాక కూడా పొద్దుగాల ఒక్కడ మీటింగ్ పెట్టి మాట్లాడుకుంటా నేను అవినీతి చేశాను మాట్లాడుతారట. నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్న తిరుమలగిరి గడ్డ మీదకి వెళ్ళి 5 లక్షల రూపాయలు నేను సంపాదించినట్టుగా ఈ నియోజకవర్గంలో చూపిస్తే రాజకీయాలకు వెళ్ళి తప్పుకుంటా. నేను నీ 100 చూపిస్తా కూడా నువ్వు తప్పుకుంటావా చెప్పు అని మాట్లాడు. నేను చెప్పుడు కాదు కదా, నేను చెప్పుడు కాదు. వైన్ షాపులతో దండమాడుకుంటే దొరికిన వీడియో వందిరా నీది కాకపోతే వైన్ షాపులలో కూర్చోబెట్టుకొని నాకు ఎంత ఖర్చు ఉంటుంది, డీజిల్ ఖర్చు ఎంత లేదు, నాకు ఎంత ఇస్తావు అని మాట్లాడుతున్న వీడియో బయటకు వస్తే తుంగతుర్తికి సంబంధించినటువంటి 99 టీవీ ఆయన కనుక గ్రూపులలో పెడితే అదే జర్నలిస్ట్ మీద కేసు చేసారు. ఆ జర్నలిస్ట్ జైలుకి పంపారు. ఎట్లా పెడతావు నువ్వు గ్రూపులలో అని చెప్పేసి. జర్నలిస్ట్ కూడా దయచేసి నేను ఆలోచన చేయాలి. ఇది నేను చెప్పింది కాదు కదా, నీ లంగతనం దొంగతనం నేను బయట పెట్టింది కాదు కదా. నీ పుట్టినరోజు అయిందంటే ఇదే తిరుమలగిరి సర్కిల్ ఇక్కడ ఉన్న దుకాణాల సాక్షిగా చెప్తున్నా,
ఈ దుకాణాల కాడికి వచ్చి మా ఎమ్మెల్యే గారి పుట్టినరోజు 5,000 అని షాప్ లో ఆడుకుంటారు. ఎక్కడ కొడుకుంటారు మీరు? ఎక్కడ బతుకు ఈ బతుకు ఇదా? 10 సంవత్సరాల ఒక్క దగ్గర రూపాయలు తీసుకొని చూపించినా నేను దేనికైనా సిద్ధం. చాతనైతే కేసీఆర్ గారి దగ్గర కొట్లాడినాం. కేంద్ర ప్రభుత్వ నిధులు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు, మున్సిపాలిటీ నిధులు కొట్లాడి తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి పనిచేసినాం. కానీ ఆత్మగౌరవంతో బతికినాం. కానీ నీ లెక్క కాళ్ళు మొక్కుంటూ తిరిగే పరిస్థితి నాకు లేదు, నాకు అవసరం లేదనే విషయాన్ని గుర్తెరుస్తాను. చిన్నోడు కాడిపోయిన కాలు మొక్కుడే, పెద్దోడు కాడిపోయిన కాలు మొక్కుడే. కాలు మొక్కుడు బతికెక్కడుగా ఈ పగవాళ్ళ పోటీ కూడా చిన్నోడు దొరికిన కాలు మొక్కోట్లు తెప్పించుకోండి. ధైర్యంగా చెప్పు, నేను ఇది చేసినా నా కోటయ్య అని చెప్పు, లేకపోతే ఇది చేస్తా నా కోటయ్య అని చెప్పు. ఆత్మగౌరవం చంపుకొని ఈ కౌన్సిలర్ పదవి కోసం చిన్నోడు లేదు, పెద్దోడు లేదు, ఎవరు కారు పడితే దాని కాడిపోయి కాలు మొక్కితే మనోళ్ళు కూడా ఉత్తగానే ఇక అమలకలకి ఎవడొద్దు, అయ్యో కులపోడు వచ్చి కాలు మొక్కిండి అయ్యా ఏం చేయాలంటారు వీళ్ళు. ఇవాళ పుసుక్కుని ఒకసారి కాలు మొక్కిన వేస్తారు, 5 ఏళ్ళు వాడి మీద కాలు మొక్కించుకుంటాడు. మీ ఇష్టం చెప్తారు. ఈయన ఉన్నటువంటి చైర్పర్సన్ అభ్యర్థి ఒకటి చెప్పురా అంటే ఎవరికి వాడు నేనంటుండు. ఎవరికి ఆయన 11 ఆయన నేనే, 6 ఆయన నేనే, 14 ఆయన నేనే, ఎవడరా చెప్పురా అంటే ఎవరికి క్లారిటీ లేదు. ఈ నాయకులు చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఒక్కనాడు ప్రజా జీవితంలో ఉన్నారా అని చెప్పిన వాళ్ళు ఒకరికి ఓటేస్తే హైదరాబాద్ పోవాలి. ఆయన అయితే కనుక రేపు పొద్దున ఇంటికాడ చేతులు ఆడుకొని కూర్చోవాలి. మా పార్టీలో ఉండిపోయిన వాళ్ళే ఇప్పుడు ముగ్గురు కూడా కొత్తోడు ఎవరు లేడాడ. పోటీ చేస్తున్న అంతా న్యాయమడి తిన వాళ్ళే, నాకాడ సంపాదించుకున్న వాళ్ళే, న్యాయమడి పడేవాళ్ళే. ఏమన్నంటే ఫోన్లు చేస్తున్నట. నేను 2వ వార్డుకు పోయినా, చెక్కుల రమేష్ గెలిస్తే పోయిన తర్వాత తిరిగినాక రమేష్ గెలుస్తున్నా మంచిగానే ఉంది అంటే, సార్ ఇంకా మా వాళ్ళు వస్తుంటే వాళ్ళకి ఫోన్లు చేసి మీరు గదర్ కిషోర్ మీటింగ్ పోతే బాగుండదని బెదిరిస్తున్నారు. బెదిరిస్తావు. రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, మిస్టర్ రేవంత్ రెడ్డి తెలంగాణ జాతిపిత మీద నోరు బారేసుకుంటే నాలుక చీరేస్తా కొడుక నడి బజార్ల చెప్పులతో కొట్టి సాగకూడతావు నేను అనుకుంటామని చెప్పి మాట్లాడితే నా మీద కేసులు పెట్టి నువ్వు రేవంత్ రెడ్డి ఇట్లాంటావు అని చెప్పి నా మీద కేసులు పెట్టారు. ఇప్పటికి 12 కేసులు అయినాయి. మళ్ళా తింటే అనుకో మళ్ళా కేసు పెడతారు. మనలో రావద్దని బెదిరిస్తాడని చెప్పిన ఇష్టం వచ్చాడు పిచ్చి పేరాపర్లు వెళ్తే 10 సంవత్సరాలు చిన్న గడబడి కాకుండా, పార్టీల మధ్యన పంచాయతీ లేకుండా, లీడర్ల మధ్యన పంచాయతీ లేకుండా, కక్ష సాధింపు చర్యలు లేకుండా నేను మంచిగా శాంతియుతంగా నడిపినా. మీరు కాదు కూడదు అవి అయితేనే నడుస్తుందని చెప్పి మీరు బెదిరిస్తా అంటే వచ్చిన తర్వాత మేమే కొడతా, ఒకనొకరు అంతు చూస్తా, ప్రకటిస్తా ఉన్నా. ఈ ఒడవడైతే ఎక్కువ ఎగురుతున్నారో కొడుకులాగా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండుర్రి. సాధుకూడదని చెప్పేసి పోలీసు వాళ్ళు కూడా ఎక్కువ చేస్తారని చెప్తారు. పోలీసు వాళ్ళు కూడా భయపడలేదు. మీరు ఇలా బట్టలు ఉన్నాయి, డ్రెస్ వేసుకున్నాను ఫీల్ అవుతారేమో, మీ బట్టలు కూడా తీసి కూడా కొడతాము. ట్రాఫిక్ జామ్ అయింది తీయని మాట్లాడుతున్నట. ఎవరికి రాను నాకు చెప్పని. నేను రాజంతా ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకొని పెట్టుకున్న మీటింగ్. నేనైనా మీటింగ్ పెట్టాలో నువ్వు నాకు చెప్తావు. కొట్టగానే నాకు అర్థం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే గదర్ కిషోర్ గారి పేరు చెప్తే సపోర్ట్ చేయడు. మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక మాట మాట్లాడు. మీ ఎమ్మెల్యే గారికి సోయా లేదు. ఇంత కొట్టేవాడు నాకటి ఎక్కువ చదువుకున్నట్ట, నాకటి ఎక్కువ చదువు వస్తా, నాకటి ఎక్కువ సెక్షన్లు చేస్తాను. ఎక్కువ కనుక ఉత్సాహం ప్రదర్శిస్తే తస్మాత్ జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఇంకా ఇక్కడ ముచ్చరేస్తే ఎదురుగా మీరు ఇప్పుడు పనిచేస్తున్న పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థులకు ఒక్కొక్కరికి ఒక ఇస్తే అప్ప చెప్పారు. దేనికా పేపర్ ఎరికేనా? వీళ్ళు పైసలు వసూలు చేసి ఖర్చు పెట్టాలట వాళ్ళకు. ఇప్పుడు పాప సిఐ ఉన్నాడు, ఆయనకు 15 లక్షలు ఫైన్ వేసిరట. సూర్యాపేట పోయి అడుగుతున్నాడు, నాకు 15 లక్షలు కావాలి. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యే అడిగిండు, ఆయన 15 లక్షలు ఇస్తేనే నా పదవి ఉంచుతాడట, లేకపోతే నేను ట్రాన్స్ఫర్ చేస్తాడట. ఆ వాటిలో ఖర్చు పెట్టమని చెప్పి నాకు ఇదా ఎస్ఐలు పైసలు ఖర్చు పెట్టాలన్నా? నీకు అన్యాయం పాడుగా. సిఐలు ఖర్చు పెట్టాలన్నా? ఈ రాజ్యాన్ని మనం కోరుకున్నది, వీరిగా ఓటేసేది మనం. దయచేసి ఆలోచన చేయండి. 40 సంవత్సరాలుగా రాజకీయ జీవితంలో ఉండి ఒకసారి మీ అందరి ఆశీర్వాదంతో నందపురం ఎంపీటీసీగా పనిచేసి మొన్న 3వ వార్డు వాళ్ళు ఆశీర్వదిస్తే వైస్ చైర్మన్ గా పనిచేసి ఈసారి ఓపెన్ అయిన అడిగిన రంగాన్ని నువ్వు పోటీ చేయి, నిలబడు, గెలుద్దాం. 40 సంవత్సరాలకు ఈయనే ఉంటావు నువ్వు. ఎప్పుడు ఎవరు అపరాధి అర్ధరాత్రి వచ్చినా సరే అందరికి సాయం చేస్తావు. ఒక వ్యక్తి చనిపోయినంటే చచ్చిపోయిన కాడికి పోయి సావైపోయిందాక ఆడనే ఉంటావు. దయచేసి నువ్వు ఉండాలన్నా అంటే వారు వెంటనే నిలబడ్డారు. నేను మాకు ఒకవేళ బీసీ అవకాశం వస్తే కూడా సతీష్ పెడదాం అనుకున్నా, మా కమ్యూనిటీ సతీష్ పెడదాం అనుకున్నాం. సతీష్ చెప్పిన ఓపెన్ వచ్చింది, మీ మామూలు పెడుతున్నా, గెలిపియాల్సిన బాధ్యత నీదే. అటు రోడ్డు ఈయననే ఉంటాడు, పాతువులు ఈయన ఉంటాడు, సాయిబాబు గుడి కాడ నేనుంటా. ఎవరికి చూసుకున్నాం. నేను ఎవరిని ఎప్పుడు విమర్శించాలని నాకు కోరిక లేదు. కానీ కేసీఆర్ గారిని ఎవరైనా తింటే మాత్రం నాకు బాగా అవుతుంది. కాబట్టి నేను కూడా మాట్లాడాల్సి వస్తుంది. మాట్లాడడం అంటే నీకంటే గొప్పగా మేము కూడా మాట్లాడతాం. నీకంటే ఎక్కువ తుట్లు వస్తాయి, నీకంటే ఎక్కువ కూతురు వస్తాయి.
కానీ అది సంస్కారం కాదు అని చెప్పి ఓపిక పడతా ఉన్నాం. దయచేసి ఆలోచన చేయండి. మనకు అభివృద్ధి చేసింది ఎవరు? కొద్దిమేర సీసీ రోడ్లు వేసింది ఎవరు? మనకు వాటర్ తీసుకొచ్చింది ఎవరు? మన కోసం పని చేసింది ఎవరు? గతంలో ఏమనుకున్నారు? 10 ఏళ్ళకి ఈయన ఒకవేనా ఊకినకైనా ఒక పారేదో ఆయన అడుగుతున్నాడు, కులవాయన అంటున్నాడు, కాళ్ళు మొక్కుతున్నాడు అని చెప్పేసి చూసిరు. ఆయన ఒకవేళ అక్కడ ముద్దుకున్నది అందుకంటే నేనే ముద్దుకున్నా. నాకేసిన అయిపో పుస్తకానికి వేస్తే నాకు చేస్తారు రోడ్డు చెప్పిరు. పైన రేవంత్ రెడ్డి ఏమన్నాడు? 2000 కాదు 4000 పింఛన్ ఇస్తానని ఇచ్చిండా? కళ్యాణ లక్ష్మికి ఆయన లచ్చ ఇస్తున్నాడు, నేను తులం బంగారం ఇస్తానని ఇచ్చిండా? మా దరిద్రం మన దరిద్రం. వాడు తులం బంగారం అన్న కానీ ధర పెరుగుకుంటా పోతా ఆ ధర కిందికి వస్తుంది, పైకే పోతుంది. రైతు భరోసా 15,000 ఇచ్చిండా? 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకు ఎంతమంది ఉన్న ఇంట్లో 2,500 రూపాయలు ఇస్తానని ఇచ్చిండా? ఇక మళ్ళీ ఒకవేళ వాడు ఇస్తే కూడా ఇక ఎమ్మెల్యే ఎన్నికలు 5-6 నెలలు ఉన్నాయనగా అప్పుడు ఇంటింటికి 25,000 పంపుతాడు. ఎందుకు 6 నెలలు ఇస్తానని నాకు మళ్ళీ ఓట్లేస్తారేమని చెప్పి వాడు ఎన్నికల కోసం చేసేది తప్ప. బతుకమ్మ శరీరా నాయన అంటే ఇందిరమ్మ చీర అని పేరు పెట్టి మొన్న సర్పంచ్ ఎన్నికలు అప్పుడేమో ఊళ్ళలో వంచిండు, మన మున్సిపాలిటీ ఎన్నికలు వస్తేనేమో మున్సిపాలిటీలో పంపిండు. బతుకమ్మ ఎప్పుడైపోయింది? దసరా ఎప్పుడైపోయింది? నువ్వు చీర ఎప్పుడు ఇస్తున్నావు? ఎన్నికల కోసం కాకపోతే దేనికోసం ఇస్తాంటు? చీరలు బాగాలేవా? ఇంకా అలాగానే మీరు కట్టుకుంటారు. మరి నేను బాగాలేవన్నా. దయచేసి ఆలోచన చేయండి. 15 వార్డులలో అద్భుతంగా గెలుస్తున్నామని ప్రచారం వచ్చింది. వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్టు, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ రిపోర్టు కూడా మనమే గెలుస్తున్నామని వచ్చింది. ఆ భయంతోనే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇంకో మంత్రి, ఆ మంత్రి తీసుకొస్తారు. రేపు మళ్ళీ ఇంకో మంత్రి ఒక ర్యాలీ పెడతారు. ఏ ర్యాలీ పెట్టినా పోయి ఎన్ని పైసలు ఇచ్చినా తీసుకొని ఓటు మాత్రం కారు గుర్తు మీద వేయండి అని మన పైసలే మనల్ని బెదిరించి సంపాదించినాయే, అక్రమంగా సంపాదించినాయే. వాడు ఎన్ని ఇచ్చినా తీసుకోర్రి. దయచేసి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇక్కడ 14 వార్డు దాటితే 15 వార్డు, 14 వార్డుల రగనని గెలిపిరు, 7 వార్డుల నాగరని గెలిపిరు, 5 వార్డులకు ఉన్నటువంటి మా వీరన్న గాని, అవుతున్నటువంటి శృతి గారిని గాని, 4 వార్డుల శకుంతల గారిని, అవతల 3 వార్డుల సోమలక్ష్మి గారిని, 1, 2, 3, 4 అందరిగా మా రమేష్, మా యాకూబు, త్రిశూలు అందరినీ పేరు పేరున, మా యాదమ్మ గారు, బెల్లి యాదమ్మ గారు అందరినీ కూడా పేరు పేరున దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా జ్యోతి గారిని అందరినీ దయచేసి కారు గుర్తు మీద ఓటేసి గెలిపించండి. మీ కడుపులో తలకాయ పెట్టి అడుగుతున్నా. రఘునందర్ రెడ్డి గారిని చైర్పర్సన్ చేసుకున్నామని చెప్పి కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కారు గుర్తుకే మీ అందరికీ ధన్యవాదాలు.